క్రీస్తునందు ముందుగా చేరువచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు పేరిట నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి విశ్వాసము గురించి మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ జీవితానికి విశ్వాసము అనేది అత్యంత ప్రాముఖ్యమైనది. ఒక బిల్డింగ్కి, ఒక కట్టడానికి ఒక పునాది ఎంత ప్రాముఖ్యమైనదో అలాగే క్రైస్తవ జీవితానికి కూడా పునాది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే విశ్వాసము అనేది అది ఎంతో గొప్పది. అది బంగారము కంటేనో మిక్కిలి విలువ కలిగినటువంటి వస్తువుల కంటేనో అమూల్యమైనది, అత్యంత గొప్పది. అందుకే విశ్వాసము లేకుండా ఒక వ్యక్తి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అనే మాట మనం చూస్తాం. విశ్వాసము లేకపోతే ఒక వ్యక్తి దేవునికి ఇష్టడిగా ఉండలేడు తన జీవితంలో. కాబట్టి మనం అందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. హెబ్రీ పత్రిక 11:6లో దేవుడు ఆ మాట రాయించడానికి ఏ మాట? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అనే మాట రాయించడానికి ప్రథమమైనటువంటి కారణం ఏంటంటే, మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉండాలి, దేవునికి ప్రియమైన పిల్లలుగా మనం అందరం ఉండాలి. దానికి మనకు దోహదపడేది ఏంటంటే విశ్వాసము. మనం విశ్వాసము కలిగి ఉండటం ద్వారా దేవునికి ఇష్టమైన పిల్లలుగాను, దేవునికి ప్రియమైనటువంటి వారిగాను ఉండడానికి అవకాశము ఉన్నది. ఇక మనము ఎందుకు విశ్వాసులుగా ఉండాలి అని అంటే, దేవుడు తన యొక్క చిత్తాన్ని లేకపోతే తన యొక్క బలాన్ని, తన యొక్క శక్తిని చూపించడానికి తన పిల్లలైన వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మనం తెలుసుకోవాలి. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఈ భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చుటకు, అలాగే తాను ఉన్నాడని నిరూపించుకొనుటకు, అలాగే శక్తివంతమైనటువంటి కార్యాలను చేయుటకు, తన బలాన్ని భూమి మీద చూపుటకు దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. పాత నిబంధనలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే, తాను ఎంత శక్తి కలిగిన వాడో తాను ఉన్నాడని ఆ ఇశ్రాయేలు జనాంగము ద్వారా యావత్తు ప్రపంచానికి తెలియపరచుకోవడానికి దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగము ద్వారా తన శక్తిని చూపించాలి, తన బలాన్ని చూపించాలి, తన సంకల్పాన్ని తెలియజేయాలి, తన ఉద్దేశాలను తెలియజేయాలి, తాను ఉన్నాడని నిరూపించుకోవాలి అనే ఉద్దేశము దేవుడు కలిగినవాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుడు మనలందరినీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, తాను తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని, తన బలాన్ని, తన శక్తిని మన ద్వారా చూపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మన ద్వారా. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితంలో విశ్వాసము అనేది అత్యంత విలువైనది. హెబ్రీ పత్రిక అదే 11వ అధ్యాయంలో మనం చూస్తే విశ్వాసము ద్వారా వాళ్ళు రాజ్యాలు గెలిచారు. విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు గెలిచారు, ఎన్నో విజయాలు సాధించారు. విశ్వాసము ద్వారా వాళ్ళు అగ్ని బలాన్ని చల్లార్చారు. విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూయించారు. విశ్వాసం ద్వారా మనుషులకు అసాధ్యమైనవి వాళ్ళు చేసి చూపించారు. కాబట్టి విశ్వాసము అనేది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర మన జీవితంలో పోషిస్తుంది. కాబట్టి మనము విశ్వాసము కలిగి ఉండాలి. మనం విశ్వాసం కలిగి ఉంటే దేవుని యొక్క శక్తి నీ ద్వారా సమాజానికి దేవుడు చూపిస్తాడు. తాను ఏమై ఉన్నాడో నీ ద్వారా బయలుపరుచుకుంటాడు. తాను ఎంత శక్తి సంపన్నుడో, ఆయన ఏమి చేయగలడో అది నీ ద్వారా చేయిస్తాడు.
కాబట్టి విశ్వాసము గురించి ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 20-21 వచనం యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏదియూ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతూ విశ్వాసము గురించి ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా అది మన జీవితాలకు ఎంతో విలువైనది, ఎంతో ప్రాముఖ్యమైనది, మన జీవితాలని బలపరిచేది, మన జీవితాలని ఆశీర్వదించేది. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాటను కూడా మనం తీసుకోవాలి. అది అత్యంత విలువైనది. ఆయన లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను తెలియజేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాటల కొరకు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఎదురు చూశారు. ఆయన్ని చూడాలి, ఆయన మాటలు వినాలి, ఆయన ఎలా ఉంటాడో మేము చూడాలి. అయితే ఆ భాగ్యము అపోస్తులకు దక్కింది. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసిన వారికి, ఆయన మాటలు విన్నవారికి, ఆయన బోధలు విన్నవారికి దక్కింది. ఆ అవకాశాన్ని దేవుడు ఆయన మాటల్లో ఉన్నటువంటి శక్తిని, ఆయన మాటల్లో ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని, పరమార్థాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు కూడా ఇచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. అంటే మన జీవితాలకు విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రభుల వారు ఏ విషయం గురించి అయితే మాట్లాడారో అవన్నీ కూడా మనకు ప్రాముఖ్యమైనవి. అవి మనల్ని దేవునిలో నిలబెడుతుంది, అవి మనల్ని బలపరుస్తుంది, గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి దోహదం చేస్తుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 14వ వచనము నుండి వారు జనసమూహము వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకొని వచ్చితిమి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరి అని చెప్పాను. ఇక్కడ ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు పరుగు పరుగున వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళుని అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి మ్రొక్కుతున్నాడు. ఆ వ్యక్తి సాగిలపడ్డాడు, మ్రొక్కుతున్నాడు. పిల్లరా, మ్రొక్కిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, కరుణింపుము నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. తన కుమారుణ్ణి బాగు చేయమని యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు. అంతకుముందు ఎవరి యొద్దకు వెళ్ళాడంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వెళ్ళాడు బాగు చేయమని. అయితే శిష్యులు బాగు చేయలేకపోయారు. శిష్యులు ఏం చేశారు? బాగు చేయలేకపోయారు. అంతకు ముందే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో శిష్యులకు దెయ్యముల మీద, రోగముల మీద, నానా విధములైనటువంటి రోగముల మీద అధికారం ఇచ్చి పంపాడు వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు నా మాట కూడా మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రారంభం నుండి మనం చూస్తే ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. అపోస్తలులకి యేసుక్రీస్తు ప్రభు అధికారం ఇచ్చాడు. వేటి మీద అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మల మీద. ఆ కాలంలో మనుషులకు అపవిత్రాత్మలు బట్టి
వారిని నానా విధములైనటువంటి బాధలకు గురి చేసేవి, ఎంతో ఇబ్బంది పరిచేవి, వాళ్ళ కుటుంబాలకు కూడా దూరం చేసి వారిని సమాధుల్లో నివసించేలాగా చేసేవి. అపవిత్రాత్మలు పట్టినటువంటి మనుషులు సమాధుల్లో నివసించేవారు, నానా విధములైనటువంటి రోగముల చేత పీడింపబడుతున్నవారు, నానా విధములైనటువంటి వ్యాధుల ద్వారా బాధపడుతున్నవారు. వీటన్నింటినీ పోగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు అధికారం ఇచ్చాడు. రోగాల మీద, దయ్యాల మీద, వ్యాధుల మీద అధికారం ఇచ్చి పంపాడు. చూడండి, వారికి యేసుక్రీస్తు ప్రభు అధికారం ఇచ్చాడు, వారికి అధికారం లేదు. అయితే ప్రభు వారికి అధికారం ఇచ్చాడు, తాను ఏర్పరచుకున్న వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు ప్రభు మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు, మనకు కూడా ప్రభు అధికారం ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఏంటి అధికారం? ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడండి. 12వ వచనంలో, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను గారు ఏం చెప్తున్నారు? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించారో, ఆయన దేవుని కుమారునిగా అంగీకరించారో, అలాగే ఆయన లోకరక్షకుడని అంగీకరించారో, ఆయన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరికీ కూడా దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఏంటో తెలుసు? అది కుమారుడు, కుమార్తె. తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. పిల్లరా చూడండి, అంటే దేవుడు మనల్ని తన కుటుంబంలో చేర్చుకుంటున్నాడు. ఎవరిని బట్టి? తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తుని బట్టి మనలందరినీ కూడా తన కుటుంబంలో చేర్చుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దేవుని కుటుంబంలో సభ్యులం, దేవుని పిల్లలుగా మనం ఈరోజు పిలువబడుతున్నాం. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయాలనుకుంటే ఎవరికి చెప్తారు? మీరు మీ పిల్లలకి చెప్తారు. మీ పిల్లల ద్వారా మీరు పనులు చేస్తారు, అవునా కదా? దేవుడు కూడా మన ద్వారా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా, లోకంలో మన ద్వారా కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఒక ప్రధానమైన కారణం మనకు అక్కడ కనిపిస్తుంది. చూడండి, ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను. తండ్రి అయినటువంటి దేవుడు ఈ లోకానికి ఎవరి ద్వారా బయలుపరచుకోవాలనుకున్నాడు? తన ఒకే ఒక్క కుమారుడైనటువంటి అద్వితీయ కుమారుడైన క్రీస్తు ద్వారానే బయలుపరచబడుకోవాలి అనుకున్నాడు. బయలుపరచుకోవాలి తనను తాను అని అనుకున్నాడు. చూడండి, అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటే, ఈ సృష్టిని చేసింది తండ్రి తన కుమారుని ద్వారా చేశాడు. తన కుమారుని ద్వారా చేశాడు సమస్తాన్ని కూడా. ఇంకా మనం ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం చదివినా, 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం మనం చదివినా, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి మనం చదివినా, తండ్రి అయినటువంటి దేవుడు సమస్తాన్ని కూడా మనుషులతో సహా సమస్తాన్ని కూడా తన ఒకే ఒక్క కుమారుడైన క్రీస్తు ద్వారానే కలిగించాడు. చూడండి, అంటే దేవుడు నేరుగా ఏది చేయడం లేదు, తన కుమారుని ద్వారా చేశాడు. అలాగే ఈరోజు ఈ లోకంలో ఎవరైతే తన కుమారుని విశ్వసించారో వారందరినీ తన కుటుంబంలో చేర్చుకుంటూ వారి ద్వారా ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు. తన పిల్లల ద్వారానే. అందుకే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. మన ద్వారానే చేస్తాడు దేవుడు ఏదైనా ఈ లోకంలో. అలాగే అపోస్తులులకి 10వ అధ్యాయం మత్తయి సువార్తలో అధికారం ఇచ్చాడు. రోగాల మీద, అపవిత్రాత్మల మీద, దెయ్యముల మీద,
నానా విధములైనటువంటి వ్యాధుల మీద వారికి అధికారం ఇచ్చాడు. అయితే 17వ అధ్యాయంలో ఏం జరిగింది? ఒక వ్యక్తి చంద్రరోగం కలిగినటువంటి తన కుమారుణ్ణి మొదటి శిష్యుల వద్దకు తీసుకొని వెళితే వాళ్ళు బాగు చేయలేకపోయారు. ప్రభు అధికారం ఇచ్చాడు కదా, అక్కడ ఇచ్చాడా లేదా అధికారం? చదువుకున్నామా లేదా? మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుకున్నాం. అధికారం ఇచ్చాడు అపోస్తలులకి. కానీ వాళ్ళు 17వ అధ్యాయంలో ఏం చేయలేకపోయారు? అద్భుతం చేయలేకపోయారు. ఆ వ్యక్తి తన కుమారుణ్ణి తీసుకొని వచ్చాడు. తన కుమారుణ్ణి కరుణించడానికి, ఆ చాంద్ర రోగం నుంచి విడిపించడానికి అపోస్తుల దగ్గరికి తీసుకొని వస్తే అపోస్తులు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. చివరికి ఆ వ్యక్తి శిష్యుల వల్ల ఆ పని జరగలేదని తెలుసుకొని చూసి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి మోకాలుని, ప్రభువా నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చితిమి గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. శిష్యులు ఏం చేయలేకపోయారట? స్వస్థపరచలేకపోయారు. ప్రభు అధికారం ఇచ్చాడు కదా, అయినా ఎందుకు వాళ్ళు స్వస్థపరచలేకపోయారు? ఈరోజు మనకు కూడా దేవుడు తన పిల్లలకు అధికారం ఇచ్చాడు, కానీ మనం ఎందుకు ఏమీ చేయలేకపోతున్నాం? చెప్పుకోవడానికే, అవునా కదా? క్రైస్తవులు ఈరోజు చెప్పుకోవడానికే ఏమీ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? అపోస్తులు కూడా కేవలం ఆయన వెంట తిరుగుతున్నారు అంతే. ఒక స్వస్థత చేయలేకపోయారు. ప్రభు అధికారం ఇయ్యలేదా అంటే ఇచ్చాడు. 10వ అధ్యాయంలోనే ఇచ్చాడు. అన్ని రకాల వ్యాధుల మీద అధికారం ఇచ్చాడు, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చాడు. అయినా వాళ్ళు ఇక్కడ స్వస్థత చేయలేకపోయారు. కారణం ఏంటి? ఈరోజు మనం ఎందుకు దేవుని కొరకు సమాజంలో నిలబడలేకపోతున్నాం? వెళ్ళి రావడం, చర్చికి వెళ్ళి రావడం అంతే, పండుగ చేసుకోవడం అంతే, పాటలు పాడటం అంతే, పాటల పేరిట ఎగరటం అంతే, గెంతులు వేయటం అంతే, చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాలు, చెప్పాను కదా, చినిగిపోయిన ప్యాంట్లు ఇలాంటివి వేసుకొని దేవుణ్ణి ఆరాధించడం ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడం ఫ్యాషన్ అయిపోయింది. యవ్వనస్తులకి ఫ్యాషన్ అయిపోయింది దేవుణ్ణి ఆరాధించటం. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో సమాజంలో ఏ రోజైనా యవ్వనస్తులకి అర్థమవుతుందా? చెప్పండి, అర్థమవుతుందా? నీ ద్వారా తన శక్తిని చూపించాలనుకుంటున్నాడు. నీ ద్వారా అనేక మందిని తన యొద్దకు నడిపించుకోవాలనుకుంటున్నాడు నీ ద్వారా. కానీ ఈరోజు ఎంతో మంది యవ్వనస్తులు ఫెయిల్ అయిపోతున్నారు. సమాజంలో నిలబడి దేవుని కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయలేకపోతున్నారు. దానికి కారణం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అధికారం ఇచ్చాడు శిష్యులకి, అయినా సరే వాళ్ళు ప్రభు వెంబడి తిరుగుతున్నారే కానీ వాళ్ళు ఒక్క స్వస్థత చేయలేకపోయారు. ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో అతని కుమారునికి స్వస్థత చేయలేకపోయారు వాళ్ళు. ఎందుకు? ఆ తర్వాత ప్రభువే చేశాడు ఆ స్వస్థత. చూడండి 17వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. అధికారం ఉంది వాళ్ళకి, కానీ ఏం లేదంటున్నాడు ప్రభు, విశ్వాసం లేదు. చూడండి వాళ్ళు ఎందుకు స్వస్థపరచలేకపోయారు? ఆ చాంద్ర రోగం పట్టినటువంటి ఆ వ్యక్తిని వాళ్ళు ఎందుకు బాగు చేయలేకపోయారు? వాళ్ళకి అధికారం లేదా? ఉంది, అయినా వాళ్ళు ఎందుకు బాగు చేయలేకపోయారో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువులు చెప్తున్నారు. ఈరోజు మనం ఎందుకు సమాజంలో నిలబడి ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యాలు ఆయన ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? మనం ఆయన సేవ ఎందుకు చేయలేకపోతున్నాం మనం అని అంటే ప్రభు చెప్తున్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. శిష్యులకి ఏం లేదట? విశ్వాసం లేదు. ప్రియులారా చూడండి, విశ్వాసము లేదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నాడు. మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వానిని నా యొద్దకు తీసుకుంటాను నేను చెప్పాను. అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా అది వాణ్ణి వదిలిపోయాను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థత చేశాడు అక్కడ. తర్వాత శిష్యులు ఏకాంతముగా ఉన్నప్పుడు అడుగుతున్నారు చూడండి,
తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. ప్రభువా, నీవు వెళ్ళగొట్టావు, ఆ చిన్నవాడిని బాగు చేశావు, ఆ కుమారుని నువ్వు బాగు చేశావు. అయితే నీ దగ్గరికి రావడానికంటే ముందు ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు, మమ్మల్ని బాగు చేయమని కోరాడు. అయితే మేము బాగు చేయలేకపోయాం. ఇప్పుడు నీవు బాగు చేశావు, అప్పుడు మేమెందుకు బాగు చేయలేకపోయాం అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అడుగుతున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే. ఏమన్నాడు? మీ అల్ప విశ్వాసము చేతనే. అల్ప విశ్వాసం, విశ్వాసము లేకుండా ఉండటము, లేక సందేహపడే విశ్వాసము. మనం దేవుణ్ణి అడిగేటప్పుడు సందేహింపక అడగాలట. సందేహింపక అడగాలి. యాకోబు పత్రికలో కూడా 1వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుణ్ణి అడిగేవాడు సందేహింపకుండా అడగాలి. యాకోబు పత్రికలో మనం చూస్తాం, విశ్వాసంతో అడగాలి. పొంది ఉన్నాము అని విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించేటప్పుడు కేవలం పదాలు ఉచ్చరించడం కాదు, మన హృదయంలో విశ్వాసం ఉండాలి. ఇది జరుగుతుంది, ఇది చేయడానికి నా దేవుడు సమర్థుడు అనే విశ్వాసం నీలో ఉండాలి. అయ్యో ఇది జరుగుతుందో జరగదో, అయినా ఒక మాట ప్రార్థన చేద్దాం, ఇలాంటి సందేహంతో కూడుకున్నటువంటి ప్రార్థన కార్యం చేయదు, దేవుణ్ణి కదిలించలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి కదిలించాలి. మన విశ్వాసము, మన ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. దావీదు కుమారుడా అని ఆ భిక్షగాడు కేకలు వేశాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు అడ్డుకున్నారు. నువ్వు ప్రభుని పిలవద్దు అంటున్నారు. అతను ఇంకా గట్టిగా కేకలు వేశాడు, దావీదు కుమారుడా అని ఇంకా గట్టిగా కేకలు వేశాడు. అప్పుడు ఆగాడు ప్రభు అక్కడ. మన కేక దేవుణ్ణి ఆపాలి, మన ప్రార్థన దేవుణ్ణి ఆపాలి, మన విశ్వాసము దేవుణ్ణి ఆపాలి. మన హృదయంలో నుంచి విశ్వాసం రావాలి. ఎప్పుడు వస్తుంది? మనము దేవుని యొక్క శక్తిని గ్రహించగలిగినప్పుడే. శిష్యులు బాగు చేయలేకపోయారు. ఎందుకంటే బహుశా వాళ్ళు తమను తాము చూసుకొని ఉంటారు. నేనేంటి రోగాన్ని బాగు చేయడం ఏంటి అనుకొని ఉంటారు. అవునా కదా? నేనెంతటి వాడిని రోగాన్ని బాగు చేయడానికి అనుకొని ఉంటారు. వాళ్ళు తమ స్థితిని చూసి వాళ్ళు సందేహించి ఉండవచ్చు. ప్రియులారా, మనము మన స్థితిని చూసుకుంటే పనులు జరగవు. మనం ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. మనము దేవుణ్ణి చూడాలి. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు. నోటి ఊపిరి విడువగా ఆయన సమస్తము కలిగాయి. అంత శక్తి సంపన్నుడు. చరిత్రలో ఎన్నో విజయాలు, ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినవాడు మన దేవుడు. అవునా కదా? ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు. అప్పటి వరకు చరిత్రలో జరగనివి. ఎర్ర సముద్రం అలా పాయలైపోయింది. ఆకాశం నుండి ఆహారం కురిసింది. బండను కొడితే బండలో నుంచి నీళ్ళు వచ్చాయి ప్రవాహంలాగా. 20 లక్షల మందిని పోషించాడు దేవుడు అరణ్యంలో. ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో సుమారుగా 20 లక్షల మందిని దేవుడు నడిపించాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనలో ఎంత విశ్వాసం ఉండాలి ఆలోచన చేయండి. ఎంత విశ్వాసం ఉండాలి. ఒకవైపు ప్రభు చేస్తున్న వాటిని వాళ్ళు చూస్తున్నారు, ఆయన కేసు తమ యొద్దకు రాగానే అవిశ్వాసంలో పడిపోయారు. చూడండి, అవిశ్వాసంలో పడిపోయారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీ అల్ప విశ్వాసము చేతనే దీన్ని మీరు చేయలేకపోయారు. సందేహము ఉండకూడదు. ఈరోజు మనకు కూడా దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే మనం ఎందుకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం? సమాజంలో ప్రభు కొరకు ఎందుకు చేయలేకపోతున్నాం? ఎందుకు ఆయన కొరకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకొరకు ఆయన కొరకు మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు ఇక్కడే ఆగిపోయాం అని అంటే అల్ప విశ్వాసం. దేవుడు నన్ను వాడుకుంటాడా? నేనేం చేస్తానులే, నా దగ్గర ఏమీ లేదు, చదువు లేదు, జ్ఞానం లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు, ఇలా అనుకుంటున్నాం మనం. అంటే మనము దేవుని శక్తి మీద ఆధారపడడం లేదు, మనం దేవుణ్ణి చూడడం లేదు. కేవలం నీ స్థితిని చూసుకుంటున్నావు అంతే. ఏమీ లేని నీ స్థితిని చూసుకుంటున్నావు కానీ అన్నీ ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నువ్వు చూడడంలా.
అందుకే మనం ఏం చేయలేకపోతున్నాం సమాజంలో. ఇక్కడ అదే చెప్తున్నాడు ప్రభు. అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే. మీరెందుకు బాగు చేయలేకపోయారు ఆ వ్యక్తిని అంటే మీరు సందేహించారు. అందుకే మీరు చేయలేకపోయారు. నీళ్ళ మీద నడవమన్నాడు పేతుర్ని. పేతురు నడుచుకుంటూ వస్తున్నాడు. మధ్యలో ఏమైపోయాడు? మునిగిపోయాడు. ఎందుకు? అల్ప విశ్వాసం, అవిశ్వాసం, సందేహం. సందేహం ఏం చేస్తుంది? మనల్ని ముంచేస్తుంది. సందేహం చూడండి, సందేహము మనల్ని ముంచేస్తుంది. అయితే నిజమైన విశ్వాసము మనల్ని బ్రతికిస్తుంది. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అనే శ్రేష్టమైన మాట వాక్యంలో రాయబడింది. నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవిస్తాడు. విశ్వాసం మూలమున. నోవాహు విశ్వాసం మూలమున జీవించాడు. అబ్రాహాము విశ్వాసం మూలమున జీవించాడు. ఏలియా విశ్వాసం మూలమున జీవించాడు. వాళ్ళ చుట్టూ ఎటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు విశ్వాసం వలన వాళ్ళు జీవించారు. కరువులో, ఖడ్గంలో వాళ్ళు విశ్వాసం వలన జీవించారు. చూడండి, కాబట్టి విశ్వాసం మనల్ని బ్రతికిస్తుంది. తర్వాత ప్రభు అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అని. చూడండి, విశ్వాసం ఉంటే మనలో, ఆవగింజంత విశ్వాసం మనలో ఉంటే అక్కడ ఏం జరుగుతుందంట? అద్భుతం జరుగుతుందట. మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనలో ఉండవలసింది ఏంటి? ఆవగింజంత విశ్వాసము. దేవుని మీద మనకు ఆవగింజంత విశ్వాసము ఉండాలి. అప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తాడు. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు సమాజంలో చేస్తాడు. నీవు ఊహించిన వాటికంటే, నీవు ఊహించినంతకంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేస్తాడు. పిల్లరా చూడండి, దేవుడు మోషే ద్వారా ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా దేవుడు పాయలు చేశాడు. 20 లక్షల మందిని దేవుడు మోషే ద్వారా నడిపించాడు. మోషే నాయకత్వంలో నడిపించాడు. కారణం ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. దేవుని మీద విశ్వాసం ఉంచాడు మోషే. తన జీవితాన్ని చూసుకోలేదు, తన పరిస్థితులను చూసుకోలేదు. పరలోకమందున్నటువంటి దేవుణ్ణి చూశాడు. ఆ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో చూశాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి బయటకు వచ్చాడు. ఐగుప్తుని తిరస్కరించాడు. ఐగుప్తు సింహాసనాన్ని తిరస్కరించాడు. ధనాన్ని తిరస్కరించాడు. దేవుడు ఉంటే చాలనుకున్నాడు. దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించటం మేలని బయటకు వచ్చాడు మోషే. అప్పుడు చూడండి దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు. ఒకవేళ మోషే ఐగుప్తునే ఇష్టపడి ఉంటే, ఆ ధనాన్నే ఇష్టపడి ఉంటే, ఆ సింహాసనాన్నే కోరుకొని ఉంటే మోషే అద్భుతాలు చేసేవాడా? ప్రఖ్యాతి చెందేవాడా సమాజంలో, ఇశ్రాయేలు మధ్య? విశ్వాసానికి ఒక మాదిరిగా ఉండేవాడా? చెప్పండి, ఉండేవాడు కాదు. కాబట్టి మనము మన శక్తిని కాదు, మన పరిస్థితిని కాదు చూడాల్సింది, మనం దేవుని యొక్క శక్తిని చూడాలి. దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలి. ఇక్కడ శిష్యులకు ప్రభు అధికారం ఇచ్చినా కూడా వాళ్ళు తమ అల్ప విశ్వాసం చేత ఆ యొక్క వ్యక్తిని బాగు చేయలేకపోయారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అన్నాడు. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. ఆవగింజ చూడ్డానికి కూర మొక్కల్లో చాలా చిన్నది ఆవగింజ. అయితే అది పెరిగినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనము 32వ వచనం చూడండి. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును.
ఆవగింజ చాలా చిన్నది, అది కూర మొక్కలన్నింటిలో చాలా చిన్నది. అయితే అది పెరిగినప్పుడు అది ఎంత పెద్ద చెట్టు అవుతుందంటే అనేకమైన ఆకాశ పక్షులకు నివాస స్థానంగా మారుతుంది. చూడండి, ఆవగింజ చాలా చిన్నది, అయితే అది భూమిలో నాటినప్పుడు మన విశ్వాసం కూడా చాలా చిన్నది. మన విశ్వాసం కూడా కంటికి కనిపించదు, చాలా చిన్నదిగా కనిపిస్తుంది మన విశ్వాసం. లోకానికి మన విశ్వాసం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అయితే అదే విశ్వాసాన్ని మనం కొనసాగించినప్పుడు, దేవుని మీద మనం నమ్మకంతో ముందుకు వెళ్ళినప్పుడు, ఒకానొక స్థితి రాగానే, ఒకానొక సమయం రాగానే నిన్ను దేవుడు ఎంత గొప్ప స్థితిలో నిలబెడతాడో తెలుసా? యోసేపుని ఏ స్థితిలో నిలబెట్టాడో ఆ స్థితిలో నిలబెడతాడు. ఆ స్థితిలో నిలబెడతాడు. ఇక్కడ ఆవగింజ చాలా చిన్నది, అయితే అది పెరిగినప్పుడు అనేకమైన ఆకాశ పక్షులకి నివాసంగా మారింది. అనేకమైన ఆకాశ పక్షులు ఆ ఆవగింజ చెట్టు, ఆ మొక్క మీద ఆధారపడ్డాయి. అంత పెద్ద చెట్టు అవుతుంది అది. ఈరోజు మన విశ్వాసం కూడా అంత గొప్ప స్థితిలోనికి రావాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశం. మనం ఒంటరిగా ఉండటం కాదు, మనం ఒంటరిగా రావడము, ఒంటరిగా వెళ్ళిపోవడం కాదు, మనం అనేక మందికి ఆశ్రయులుగా మారాలి. అనేక మందిని మనం ఆదరించేవారుగా మారాలి. యోసేపు ఎంతమందిని ఆదరించాడు? ఇశ్రాయేలీయులందరినీ కూడా కరువు కాలంలో పోషించాడు. ఐగుప్తీయులందరినీ పోషించాడు కరువు కాలంలో. ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు మన జీవితంలో కూడా అదే కోరుకుంటున్నాడు. మనము క్రీస్తు మీద విశ్వాసము ఉంచాలి, ప్రభు మీద మనం విశ్వాసము ఉంచాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. విశ్వాసము, రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే, విశ్వాసం అనేది ఎలా కలుగుతుందో చూడండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మనలో విశ్వాసం ఎలా కలుగుతుంది? మనం క్రీస్తు గురించి వినాలి, మనము సువార్త వినాలి, ఆ సువార్త కొరకు మనము జీవించాలి. మన విశ్వాసము ఎవరికి కనిపించకపోవచ్చు, చాలా చిన్నదిగా అనిపించవచ్చు. అయితే కొంతకాలానికి మనం చూస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి ఉంటాడు. అనేక మందికి నివాసముగా మనల్ని మారుస్తాడు. శిష్యులు కూడా ఇలాగే ప్రారంభించారు తమ విశ్వాస జీవితాన్ని. ప్రారంభంలో యేసు ప్రభుతో కూడా కలిసి తిరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారిలో అవిశ్వాసం చోటు చేసుకున్నది, అల్ప విశ్వాసము చోటు చేసుకున్నది. అయితే ఆ తర్వాత దినాల్లో వాళ్ళు విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నారు, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నారు. దేవుణ్ణి వాళ్ళు సంపూర్ణంగా నమ్మారు, యేసు ప్రభువుని వారు సంపూర్ణంగా విశ్వసించారు. మేము కాదు చేసేది, మా ద్వారా మా ప్రభువే చేస్తాడు, మేము కాదు చేసేది. చూడండి, అప్పుడు ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయారు. తర్వాత కాలంలో వాళ్ళు ఎన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేశారో తెలుసా? చూడండి, మనిషికి ఒకటి చూద్దాం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఇక్కడ పుట్టుకతో కాలు లేని ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. 3వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తే, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా, పేతురును యోహానును వాని తెరిచుచ్చి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనను దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను.
వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. అక్కడేం చేశారు? అక్కడ అద్భుతం వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే అల్ప విశ్వాసం, సందేహంతో కూడినటువంటి విశ్వాసం. ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడ పుట్టుకతో కాళ్ళు లేని వ్యక్తికి కాళ్ళు ఇచ్చారు, సంపూర్ణమైనటువంటి స్వస్థత చేశారు. కారణం ఏంటి? వారి యొక్క విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకున్నారు. పూర్తిగా వాళ్ళు ప్రభు మీద ఆధారపడ్డారు. గతంలో వాళ్ళు తమ స్థితిని చూసుకున్నారు, భయపడ్డారు, వెనకంజి వేశారు, సందేహించారు, అందుకే అద్భుతాలు చేయలేకపోయారు. అయితే ఆ తర్వాత కాలంలో పూర్తిగా వారు ప్రభు యొక్క శక్తి మీద ఆధారపడ్డారు. ప్రభు యొక్క శక్తి మీద వాళ్ళు ఆధారపడ్డారు. అందుకే ఇక్కడ యేసు నామములో వాళ్ళు అద్భుతాలు చేశారు. అపోస్తుల కార్యాలంతా మనం చదివితే అవే. అపోస్తులు చేసినటువంటి కార్యాలే అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు. వాళ్ళు ఏ విధంగా సువార్తను ప్రకటించారు, ఏ విధంగా దేవుడు వారి ద్వారా సువార్తను వ్యాప్తి చేశాడు, సంఘాన్ని వ్యాప్తి చేశాడు. ఆలోచన చేయండి. వాళ్ళని లోకం ఎంతో కేవలంగా చూసింది. అపోస్తులని లోకం ఎంతో కేవలంగా చూసింది. యేసునామమును బోధించకూడదన్నారు, వాళ్ళని పిలిపించారు, కొట్టించారు, బెదిరించారు. అయినా వాళ్ళు వెనకంజి వేయలేదు. యేసు నామములో వాళ్ళు విశ్వాసం ఉంచి సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మొదటి ప్రసంగంలోనే 3000 మంది, తర్వాత ప్రసంగంలో 5000 మంది. సంఘము దినదినము అభివృద్ధి చెందుతుంది. మన విశ్వాసము లోకానికి కనిపించకపోవచ్చు, కానీ ఆ విశ్వాసము ఆవగింజంత ఉంటే చాలు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ప్రభు చెప్తున్నాడు. మనం కూడా ఆ విధంగా మారాలి. మనం కూడా ప్రభు కొరకు విశ్వాసంతో ముందుకెళ్ళినప్పుడు అప్పుడు ప్రభు మన ద్వారా అద్భుతాలు చేస్తాడు, గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియరా, మనం ప్రకటించే సువార్త ద్వారా అనేక మందిని దేవుడు మన యొద్దకు నడిపిస్తాడు, తన యొద్దకు నడిపించుకుంటాడు. కొంతకాలానికి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. అపోస్తుల వలె అపోస్తులు సంఘానికి ముఖ్యమైన వారుగా మారారు. ఏ సమస్య వచ్చినా ప్రజలు అపోస్తుల దగ్గరికి వచ్చేవాళ్ళు. ఒకప్పుడు ఏ సమస్య వచ్చినా మోషే దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రజలు, ఇశ్రాయేలు కాలంలో. ఏ సమస్య వచ్చినా నాయకుల దగ్గరికి వచ్చేవాళ్ళు. అపోస్తుల కాలంలో ఏ సమస్య వచ్చినా విశ్వాసులు అపోస్తుల దగ్గరికి వచ్చేవాళ్ళు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి. చూడండి, ఆ విధంగా వాళ్ళు మారారు. కారణం ఏంటి? వాళ్ళ విశ్వాసము యేసు మీద ఉంచారు, ప్రభు యొక్క శక్తి మీద ఉంచారు. వాళ్ళు తమ స్థితిని మర్చిపోయారు. మనం ఎలాంటి వారమో మనం మర్చిపోవాలి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రభువుని చూస్తూ, ఇది నాకు అసాధ్యమైనదేమో కానీ నా ప్రభువుకి అసాధ్యమైనది కాదు. అందుకే ప్రభు చెప్పాడు, మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు అన్నాడు. ఎందుకు? చేసేది మనం కాదు, ఆయన. చేసేది మనం కాదు, ఆయన. ప్రభు చేస్తాడు, మన వెనక ఉండి ప్రభు చేస్తాడు. అయితే నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. సందేహం ఉండకూడదు, సందేహపడకూడదు. మనం సందేహపడితే ప్రభువునే అవమానించినట్టు, దేవుని యొక్క శక్తినే మనము కించపరిచినట్టు, అనుమానించినట్టు. మీదటికి కాలం వస్తాను, శారా నీకు కుమారుని కంటుంది అంటే శారా తల్లి ఏం చేసింది? గుడారం పక్క నిల్చుండి నవ్వింది. అప్పుడు దేవుడు సీరియస్ అయ్యాడు. దేవుడు ఏమయ్యాడు? సీరియస్ అయ్యాడు. శారా తల్లి ఏమనుకుంటుంది? నేను ముసలిదాన్ని అయిపోయాను, రక్తం ఉడికిపోయింది, నా యజమానుడు కూడా ముసలివాడు అయిపోయాడు, మాకు ఇప్పుడు పిల్లలు కలగడం ఏంటి? ప్రకృతి ధర్మమే నిలిచిపోయినప్పుడు మాకు ఎలా పిల్లలు కలుగుతారు అని దేవుని మీద సందేహపడింది. అందుకు దేవుడు చాలా సీరియస్ అయ్యాడు. అది మనకు అసాధ్యమైనదేమో, అయితే ప్రకృతికి ధర్మాన్ని పెట్టినటువంటి ఆ దేవునికి అసాధ్యము కాదు. ఆయన అనుకుంటే చంద్రుడిని నిలబెట్టగలడు, సూర్యుని నిలబెట్టగలడు, వర్షాన్ని ఆపివేయగలడు, ఆకాశపు తూములు విప్పగలడు, సమస్తాన్ని చేయగలడు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి మనము దేవుని యొక్క శక్తిని అనుమానించకూడదు, ప్రభు యొక్క శక్తిని మనము అనుమానించకూడదు.
మనము ప్రభు మీద విశ్వాసం ఉంచి సువార్తను చేతపట్టి ఈ లోకములో మనము ముందుకు వెళుతున్నప్పుడు చూడండి, దేవుడు మన ద్వారా ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. అనేక మందిని దేవుడు ఆకర్షిస్తాడు తన యొద్దకి. అప్పుడు నీవు ఒంటరిగా ఉండవు, వేల మందిగా, లక్షల మందిగా నీవు అభివృద్ధి చెందుతావు. అయితే మనం చేయాల్సింది ఏంటి? ప్రభు మీద విశ్వాసము ఉంచాలి. కాబట్టి ఆ విధమైనటువంటి విశ్వాసం ఉంచి మనము ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ మరి చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంటే.